PMC ప్రేక్షకులకు నమస్కారం. నిత్య సత్యం సాయి తత్వం కార్యక్రమానికి సాదర స్వాగతం. ఒక వ్యక్తిని మనం గురువుగా భావించి మార్గదర్శకులుగా తలిచి వారి బాటలో నడవాలి అనంటే మనం కొద్దిగా ఇన్స్పైర్ అవ్వాలి. దానికి మనం ఏం చేయాలి? బాబా ఓ చక్కటి గురువు, స్నేహితుడు, ఓ మంచి రిలేషన్షిప్స్ని అందరితోటి కూడా మెయింటైన్ చేశాడు. అయితే బాబా చెప్పింది ఏంటి, మనం చేస్తుంది ఏమిటి? బాబా చెప్పిన దాంట్లో మనం ఎంతవరకు రీచ్ అయ్యాం, అంటే ఎంతవరకు మనం పాటించాం, సాయి తత్వాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నాం, మన జీవితంలో వాస్తవానికి బాబా చెప్పిన దానికి ఎంత దగ్గరగా ఉన్నాం, ఇలాంటి ఎన్నో విషయాలను చాలా ఆసక్తికరంగా మనకు వివరంగా తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు. గత 34 సంవత్సరాలుగా సాయి తత్వాన్ని విశేషంగా ప్రచారం చేస్తూ ఎన్నో బృందాలతో షిరిడికి పాదయాత్రలు చేస్తూ నిత్యం సాయి నామస్మరణ, సాయి ధ్యానం, సాయిబాబానే తన జీవితంగా భావించి వారి జీవితాన్ని ధన్యం చేసుకోవటమే కాకుండా మరెంతో మందికి కూడా స్ఫూర్తిగా నిలిచి విజయపదంలో ముందుకు సాగిపోతున్నారు. మీ అందరికీ సుపరిచితులైన మైనంపాటి ప్రసాద్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్తే. శ్రీ గురుభ్యో నమః. మనకు పూర్వం ఏర్పడిన ఒక భావనలు, అవే మన దుఃఖానికి హేతువులు అని అంటుంటారు. ఆ భావన అనేది ఒక ప్రమాదానికి ఎంతగా దారితీస్తుందో ఒక అవగాహన రావాలి అని అంటారు. అవగాహనతో పాటుగా మనం ఏం చెయ్యాలి, దాని గురించి వివరించండి. మనం క్రితం 2-3 ఎపిసోడ్స్ నుంచి దాని తాలూకా వివరాన్ని చూసాం. మనం అంటే ఎంత ప్రమాదకరం ఆ భావన పరంపర ఉంటే అసలు నా ఫర్దర్ రిలేషన్షిప్ కొనసాగదు ఏ వ్యక్తితో కూడా. నన్ను బాధపెట్టిన అంశమే నాకు ఉంటుంది, ఇంకా ఇక్కడ రిలేషన్షిప్ లేదు ఇక్కడ. రెండవది కూడా చూడండి, సాయిబాబాని ఎంతో కాలం నుంచి పూజిస్తూ సేవిస్తూ ఉన్నవాళ్ళు నేను అట్లీస్ట్ కొద్ది మందిని చూసి ఉన్నాను. తర్వాత కాలంలో ఇదంతా ఏం కాదు, ఏమీ లేదు అని పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళని నేను చూశాను. ఏం కాదు, ఏం లేదు అంటే ఏం చేయరండి సాయిబాబా, ఏం లేదండి, మేము వెళ్ళిపోతున్నాం, ఇదంతా ఒట్టిదే. అయ్యో ఎస్. కారణం ఏంటి చెప్పంటారా? అక్కడ నా ప్రయోజనం ఆధారంగా నేను సాయిబాబాని పూజ చేస్తున్నానండి. అది వాళ్ళ కాదు రేపైనా పడిపోయి తీరుతుంది ఖచ్చితంగా. నానాసాహెబ్ చందోర్కర్కే పడింది. స్వయంగా సాయిబాబాని పూజ చేస్తున్నప్పుడు అది నా ప్రయోజనం కోసం సాయిబాబా, కేవలం నా మేలు కోసం సాయిబాబా అనుకొని చేస్తే మాత్రం అది కూడా ఏంటి, దెర్ ఇస్ నో ఎనీ ఎంక్వైరీ. ఇప్పుడు సాయిబాబా చెప్పిన ఇప్పుడు ఎవరు చేసినా వాడి ఇప్పుడు ఆత్మ జ్ఞానం సంపాదించాలనుకోవటంలో కూడా ఒక ప్రయోజనం ఉందిగా అక్కడ. ఇది ఏమవుతుందంటే ఆ నాన్న లేపేస్తుంది. ఒక్క సెల్ఫ్ రియలైజేషన్ మాత్రమే ఆ ఫాల్స్గా ఉన్నటువంటి నేనుని లేపేస్తుంది, మిగతావన్నీ దీన్ని బలపరుస్తాయి. ఇది తేడా. ఆ వ్యక్తి అనుకోవాలి కదా, నేను రియలైజ్ అవ్వాలి, నేను బాగుపడాలి అని. అది అనుకోరు కదా. ఎవరు అనుకోరు. ఎందుకు అనుకోరంటే సాయిబాబానే మనకు ప్రమాణం. అది ఎవరు అడగట్లేదు అన్నారంటే అనుకోలేదనే కదా. మరి ఏమనుకుంటారంటే నాకు ఉన్న స్థితి నుంచి కొంచెం ఉన్నత స్థితి, ఇంతే. అంటే సేమ్ డైరెక్షన్లోనే ప్రోగ్రెస్ చూస్తాడు కానీ రాడికల్ చేంజ్ని ఎవడు కూడా దానివైపు దృష్టి వెళ్ళదు. ఆ మాట వాస్తవం. ఈ ప్రయాణంలో ప్రమాదం ఏంటి తెలుసా అండి? ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి పోయే మార్గంలో నువ్వు అనుకున్నట్టుగా ఎప్పుడూ ఉండదు. సహజంగా మనం అనుకునేది అంటే నేను అనుకున్నట్టు ఎదుటి వ్యక్తి ఉండాలని కదా. అసలు అది ఇల్లాజికల్. ఆ వ్యక్తి అనుకున్నట్టుగా నేను ఉన్నానా? లేను కదా. మరి నేను అనుకున్నట్టు ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? ఈ చిన్న విషయం మనకి అర్థమైతే చాలు కదండి. మనకి సచ్చరిత్రలు సాయిబాబా ఇంత దూరం అక్కర్లే అసలు. మినిమం అట్టర్ కామన్ సెన్స్. మన పోరాటం అంతా ఏంటి చెప్పండి? నేను అనుకున్నట్టుగా నా భర్త ఉండాలి, నా పిల్లలు ఉండాలి, మా అత్తగారు ఉండాలి. అసలు అయ్యే పనే కాదు. అవుతుంది అసలు ఎక్కడన్నా? అంతేకాదు నా చుట్టూ ఉన్న స్నేహితులు కూడా అలా ఉండాలి, సమాజం అలా ఉండాలి. ఒక్కళ్ళు కూడా ఉండరు. నేను వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళు అనుకున్నట్టుగా నేను ఉన్నానా? ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టుగా నేనుంటే నా బ్రతికేమైపోవాలండి? ఇట్స్ కంప్లీట్లీ ఇల్లాజికల్ థాట్ ప్రాసెస్ ఇది. ఈ కనీస సత్యం తెలిస్తే బ్రతుకులు బాగుపడవాడిని. మనకు భగవద్గీతలు, సాయి సచరిత అంత దూరం అసలు అవసరంలా. ఈ బేసిక్ మార్పు రాకుండా నేను వాటి కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నానటువంటి అపోహలో చేసేటువంటి ప్రయత్నం అంతా కూడా ఏమాత్రం ఫలితాన్ని ఇస్తుంది చెప్పండి? ద సింపుల్ థింగ్, nobody in the world is going to live the way you wanted to have them.
నువ్వు అనుకున్నట్టుగా ఏ వ్యక్తి ఉండడు, అసలు ఉండడానికి అవకాశమే లేదు అసలు. అట్లా యాక్సెప్ట్ దిస్ సింపుల్ ట్రూత్. లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి బ్యూటిఫుల్. యూ విల్ నాట్ హ్యావ్ కంప్లైంట్స్ ఆన్ ఎనీవన్. ఇవి కాకుండా ఏదో మనం ఇల్యూజన్లో అట్లా చేయబెడితే ఇట్లా అయిపోవాలి, అంతా బాబా చూసుకుంటారు, ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? నా లైఫ్ గురించి నేనేం చూసుకోను, కానీ నా లైఫ్ గురించి పూర్తిగా సాయిబాబా చూసుకోవాలి. ఎందుకో వీ కెన్ టెల్ సింప్లీ వీఆర్ డివోటీస్ ఆఫ్ సాయిబాబా. బట్ సాయిబాబా ఈజ్ నాట్ థింకింగ్ దట్ వే. నా గురువుని నేను సేవించినట్టుగా నన్ను సేవించిన వాడు ఒక్కడు కూడా లేడు అని సాయిబాబా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ వీ థింక్ వీఆర్ డివోటీస్ ఆఫ్ సాయిబాబా. బ్యూటిఫుల్. సో అందుకోసమే మనం ఏమైనా అనుకోవచ్చండి, మన జీవితంలో మార్పు రాదు. మార్పు రావాలంటే ఏం చేయాలి? ఉన్నది అనుకోవాలి. ఆర్ వీ రియల్లీ డివోటీస్ ఆఫ్ సాయిబాబా? వాట్ హ్యావ్ వీ డన్? వాట్ ఐ హ్యావ్ డన్ టు బికమ్ ఏ సాయిబాబా డివోటీ? టెల్ మీ వన్ థింగ్. ఆయన చెప్పింది, నేను అనుకుంది కాదు. నేను 10 మందికి భోజనం పెట్టడం ఇవి కాదండి. ఎండాకాలం వస్తే 10 మందికి నీళ్ళు ఇవ్వడం అది కనీసం మానవ ధర్మం. అది ఒకళ్ళు చెప్పాలనుకోవటమే సిగ్గు చేయటం. దానికి మహాత్ములు వచ్చి దిగి చెప్పాలి ఆ విషయాన్ని నీకు. ఇట్స్ ఎ కామన్ సెన్స్, రైట్? ఇఫ్ సమ్మన్ ఇస్ దాహంతో ఉంటే వాడికి మంచినీళ్ళు ఇస్తావు, బాగా ఆకలిస్తామంటే అంత అన్నం పెడతాం, దానికి భగవంతుడు వచ్చి మహాత్ములు వచ్చి చెప్పాలి ఆ విషయాన్ని. దట్స్ నాట్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సాయిబాబా చెప్పింది దాంట్లో నువ్వు ఏమి ఆచరించావని సాయిబాబా డివోటీవ్ అని చెప్తావు. ఆర్ వి డివోటీస్? మై స్ట్రైట్ క్వశ్చన్. అవుట్ ఆఫ్ సెక్యూరిటీ మనం ఏదైనా ఊహించుకోవచ్చు అండి. ఏముంది, సాయిబాబా పక్కనే నేను ఉన్నానని ఊహకేముంది, ఫ్రీ కదా. దాని రిజల్ట్ కూడా అట్లే ఉంటుంది. సో లెట్స్ నాట్ లివ్ ఇన్ ది ఇల్యూషన్, బికాజ్ ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ఇట్స్ అవర్ లైఫ్, నాట్ సమ్మన్స్ లైఫ్. వీ గాట్ టు బి వెరీ సీరియస్ అబౌట్ ఇట్, రైట్? సో no, we are not, to be honest. We went to Sai Baba, we are looking at Sai Baba for our benefit sake. We need some help. అంతే, అంతకు మించి ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సినది. నోబడి కెన్ ఆన్సర్ దట్, రైట్? సో నేను ఏం చేస్తున్నాను, హౌ am I leading my life? What really Sai Baba is asking us to live? సాయిబాబా మనల్ని అడిగిన జీవన విధానం పరిపూర్ణంగా నిస్వార్థమైనటువంటి జీవితం అండి. దాన్ని బేస్ చేసుకుని సాయిబాబా బోధ మొత్తం ఉంటుంది. ఒకరిని బాధ పెట్టకు, నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావు కదా, స్వార్థం చేతో దేని చేతో అందరిలో నన్ను చూడు. నిజంగా నేను సాయిబాబా డివోటీని అయి ఉంటే ఒక లక్షణం ఉండాలి, ఐ మస్ట్ బి లివింగ్ ఎ బ్యూటిఫుల్ అండ్ హ్యాపీయెస్ట్ లైఫ్ ఇన్ ది వరల్డ్. జాయ్ఫుల్ లైఫ్ ఉండాలి నాకు. ఎందుకంటే ఆ లక్షణాలు నాకు రావాలి కదా. డివోటీ అంటే అదే కదండి, యు ఆర్ బికమింగ్ వన్ విత్ సాయిబాబా కదా. నేను సాయిబాబా దగ్గరికి వెళ్తున్న కొద్దీ నాకు వేడి రావాలా, చల్లదనం రావాలా? ఏది లోపల అగ్నిగుండాలు బద్దలవుతున్నాయి, సమస్యలు, బాధ, దుఃఖం, ద్వేషం, పగ, ఏదో కావాలని తపన, హోప్లెస్నెస్ ఏముంది? అంతా చూసుకుంటారులే, అంతా చూసుకుంటున్నట్టు వస్తున్నాడు. ఏమిటి అంతా చూసుకునేది? Isn't that look like childish thing? No. If you are a real devotee of Sai Baba, you must live in blissful state. ఒకళ్ళకి అక్కర్లా, ఇట్స్ ఓన్లీ ఫర్ యూ. అయితే మనం దీనికి ఏమి ఇవ్వాలి? ఇంతకుముందు అడిగాం మనం. అయితే మీరు అన్నారు సరే ఏమి ఇవ్వాలి, ఏం అక్కర్లేదు కదా. ఇదే సంభాషణ భగవాన్ రమణ మహర్షి గారి దగ్గర జరిగింది. ఒక అతను వస్తాడు, వచ్చి ఆయన ముందు కూర్చొని ఏడుస్తుంటాడు. ఆయన అసలు ఆయన ఇట్లా కూర్చొని ఆయన ప్రపంచంలో ఆయన ప్రపంచమే ఉండని ఇది, అంటే ప్రపంచమంతా తానై ఉన్న స్థితి అండి అది. వీ డోంట్ నో. సరే వీడు ఏడుస్తున్నాడు, ఎదురుకుండా కూర్చొని పొలవమని. ఎందుకు ఏడుస్తున్నాడు చూశారు ఉన్నారు. అదే పని ఏడుస్తున్నాడు. కాసేపు ఆగి, ఎందుకు నాయన నా ముందు కూర్చొని ఏడుస్తున్నావు, నీకు ఎక్కడ చోటు లేనట్టు నా ముందు కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు, ఏమొచ్చింది నీకు, ఏం కష్టం వచ్చింది ఏమిటని అడిగారు ఆయన. నేను ఘోరమైనటువంటి పాపినండి, నేను చెయ్యనటువంటి పాపం లేదు, చాలా దుర్మార్గుడిని, చాలా. అయితే నన్నేం చేయమంటే నా ముందుకు ఎందుకు ఏడుస్తున్నావు అన్నారు. నువ్వు ఏదో చేసావు, అది నీకు సంబంధించింది కదా, నువ్వు నా ముందు కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మీరు నా గురువు గారండి అన్నాడు. వాడు మహా తెలివిగా మనబట్టే. మనం చాలా తెలివిగా ఏం చేస్తాడు, తీసుకెళ్ళి సాయిబాబా నెత్తిరేయాలని చూస్తాం. అది అటు మన రిప్రజెంటేటివ్. మీరు నా గురువు గారు కదండి, మీ ముందు కాక నేను ఎక్కడ ఏడుస్తాడు. ఓ నీ దుప్పదా, నేను నీ గురువు ఎప్పుడు అయ్యారా నాకే తెలియదు విషయం. నేను నీ గురువునా? అవును మీరు నా గురువు గారేనండి, అది ఇది అని ఏడుస్తాడు. మరి గురువుని అన్నావు కదా, గురు దక్షిణ ఏదన్నాడు. వీడు మహా గుండెలు తీసిన పంట మనవాడేగా. వాడన్నాడు మీరు దక్షిణ తీసుకోరు కదండి అన్నాడు. చూసారా, హీఈస్ రిప్రజెంటింగ్ ద హోల్ హ్యూమానిటీ, ఈజ్ రిప్రజెంటింగ్ ఆల్ ది డివోటీస్. మనం చెప్తాం కదా సాయిబాబా నువ్వు అసలు చాలా నిస్వార్థపరుడు, పాపం నీకు ఎందుకు, ఏం కావాలి సాయిబాబా, నువ్వేం అడగవుగా,
అలాగే తను కూడా ఏం చెప్పాడంటే, మీరేం తీసుకోరు కదండి దక్షిణగా నేను ఇవ్వటానికి అంటే, నేను చెప్పాను నీకు అన్నారు ఆయన. నువ్వు నన్ను అడిగావా, నేను నీకు చెప్పానా అంటే, మీరు తీసుకుంటారా అని అడిగాడు. మళ్ళీ డౌట్ వచ్చింది వాడికి. ఎందుకు తీసుకొని శుభ్రంగా తీసుకుంటా అని చెప్పాను. ఏం తీసుకుంటారు చెప్పండి దక్షిణగా అంటే, నేను మరి అడిగింది ఇస్తావా అని. ఇస్తానండి, దానికేముంది. మరి కావాలి కదా, దుఃఖం తెడుస్తున్నాడు కదా గురువు గారు అని చెప్పాడు. ఇప్పుడు అంతా కమిట్ అయ్యి అన్నాడు అంటే, సరే ఇక్కడ నువ్వు ముందు కూర్చోబెట్టారు. నీ పుణ్యం మొత్తం నాకు ధారపోసే. నాకు పుణ్యమా? నాకు పుణ్యం ఎక్కడుందండి? అసలు చేసినంత పాపమే కదా. నువ్వు ఎంత పాపాత్ముడమైనా ఎంతో కొంత పుణ్యం చేయకుండా అసలు ఎవరు ఉండరండి. ఎంత పుణ్యాత్ముడైనా ఎక్కడొక్కడ కొద్దో గొప్ప ఏదో చేయక ఉండరు పాపం. అట్లాగే రెండు ఉంటాయి. ఏ కొద్ది పుణ్యమో నువ్వు చేసుంటావుగా, అది నువ్వు నాకు ఇచ్చేసేయి అంటే, ఎట్లా ఇస్తాయి? నా జేబులో పెన్నా తీసి ఇవ్వడానికి ఎట్లా ఇవ్వాలండి? ఎట్లా ఇస్తాను? నేను ఏం చేశాను నాకు తెలియదు, మీరు అడుగుతున్నారు కాబట్టి నేను మీకు ఇస్తాను. ఎట్లా ఇవ్వాలి నాకు తెలియదు అన్నారు. ఎట్లా ఉంది, ఆ చేతిలో నీళ్ళు పోసుకో, సంకల్పం చేయి, నాకు ధార పోస్తున్నా అని చెప్పి ఇచ్చేసే, నీ పుణ్యం మొత్తం నాకు వచ్చేస్తుంది. దాని ఎంత పని అని చెప్పాడు. నీళ్ళు తీసుకొచ్చాడు. ఆ చెప్పిన ప్రాసెస్లో రమణ మహర్షి గారికి ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత, అట్లాగే నీ పాపం మొత్తం నాకు ఇచ్చే అంటారు. నేను ఆ పని మాత్రం చేయలేనండి, మీరు ఏదో అమాయకంగా ఉండి తెలియక అడుగుతున్నారు. నేను చేసిన పాపం మామూలు పాపం కాదు, ఎటువంటి వాడు కూడా ఈ పాపాన్ని భరించలేడు. నా జీవితంలో పాపం తప్ప ఇంకొకటి తెలియదు అసలు. అనవసరం, నువ్వు నాకు మాట ఇచ్చావు కదా గురుదక్షిణ ఇస్తానని, నీ సర్వ పాపాలు నాకు ధారపోసి. ఓకే, ఎట్లా ఇవ్వాలండి అన్నాడు. పుణ్యం పెట్టిచ్చావు, అది కూడా అట్లా ఇచ్చాయి. మీరు తెలిసే అడుగుతున్నారు కదా, ఇవ్వండి. ఇచ్చాడు. అట్లాగే నీళ్ళు పోసాడు. పాపం మొత్తం మీకే ఇస్తున్నా అని చెప్పాడు. ఇప్పుడు నీకు పాపము లేదు, పుణ్యము లేదు, గాట్ న్యూట్రల్, జీరో. ఓకే, ఇక్కడి నుంచి సవ్య మార్గంలో సంచరించు. ఇదే విషయాన్ని సాయిబాబా బాపు సాహెబ్ జోగు కూడా చెప్తారండి. నీవు ఎప్పుడు భాగ్యశాలివంటే, నీ దుష్కర్మలు ఆగిపోవాలి, పాపము పుణ్యము రెండూ దగ్ధమైపోవాలి, భిక్షావృత్తిపై జీవించాలి. భిక్షావృత్తిపై జీవించడం అంటే లిటరల్గా భిక్ష చేసి జీవించడం కాదండి. నాదంటూ ఏది పోగు చేసుకోకుండా ఉండాలి, ఆ ఇమేజెస్ ఏం లేకుండా ఉండటమే నిజమైన భిక్షావృత్తి. ఐ డోంట్ హ్యావ్ టు రియలీ గో బెగ్ డోర్ టు డోర్ అంటే, అది పూర్తి అహంకారం పోతుందంటే చేయాలంటే చేయవచ్చు, అది పెద్ద విషయం ఏం కాదు. వాస్తవంగా నన్ను బాధ పెడుతున్నది ఏంటంటే, ఓనర్షిప్ కదా. ఓనర్షిప్ జనరల్గా ఏం చెప్తారంటే మన వాళ్ళు, కర్మ చేయటంలో ఓనర్షిప్ అంటారు. నో 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 కర్మ చేయడం చాలా లేటర్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ క్రియేటింగ్ ది ఇమేజెస్, యూ మస్ట్ స్టాప్ దట్. నేను కావాల్సిన ఇమేజెస్ అని నాకు సంబంధించిన ఇమేజెస్ అని నా దగ్గర పెట్టుకొని, ఎదుటి వ్యక్తుల పట్ల ఉన్న భావాలని నా దగ్గర పెట్టుకొని, నేను ఒక కర్మ చేసి ఆ కర్మ నిష్కామ కర్మ అని చెప్పడం అసలు అయ్యే పనేనది. అంటే ఇప్పుడు చాలామంది చేసేది కూడా అదే. ఏం చేయటంలా అనుకుంటున్నాం, ఏం చేస్తున్నాం, ఎవరు చేస్తున్నారు చూపించండి నాకు. మాట చెప్తాం, అంతా నిష్కామ కర్మ అండి, మన దేవుని అంతా భగవంతుడు అంటుంటాడు, కానీ లోపల బోలెడంత ఉంటుంది, ఉండదా? నిజం చెప్పండి, ఎవరా నిష్కామ కర్మ చేస్తున్న వాళ్ళు? నిష్కామ కర్మ అంటే అసలు కర్మే చేయడు. అసలు ఏం చేయకుండా ఎట్లా ఉంటానంటే, నేను కదలటం కూడా కర్మ అంటాడు. ఇవన్నీ కాదు. నీవు ఎప్పుడైతే ఒక పని చేస్తున్నావో, ఆర్ యూ డూయింగ్ వితౌట్ అన్ ఇమేజ్? దిస్ ఈజ్ ది అట్టర్ ట్రూత్ ఆఫ్ ఇట్. ఐ కెన్ యాక్ట్ వితౌట్ ఇమేజ్. నేను మంచిలు తాగడానికి నాకు ఇమేజ్ ఎందుకండి? నేను భోజనం చేయడానికి ఇమేజ్ ఎందుకండి? నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను, నాకు ఇమేజ్ ఎందుకు? ఐఎమ్ పెయిడ్ ఫర్ ఇట్, రైట్? నేను చేసే పనికి నాకు ఉద్యోగం ఇస్తున్నారు, ఆ ఉద్యోగ ధర్మంలాగా నేను చేసి వచ్చేస్తాను, అంతవరకే. అది నాకు ప్యాషన్ ఉంటే మళ్ళీ ఇమేజ్ ఉంది, ఎంతో అంతవరకే, ఎంతో అంతే అని చెప్తారు చూసారా. ఎక్కడ వరకు అక్కడ వరకు, ఏ బంధమైనా ఏ సంబంధమైనా ఎంటాంగిల్మెంట్ లేనంత వరకు ప్రాబ్లం లేదండి. ఇమేజ్ లేనంత వరకు ఏ బంధము మనల్ని బంధించదు. మనల్ని బంధించేది బంధం కాదండి, నాకున్న ఇమేజ్ బంధిస్తుంది. ఇప్పుడు భర్త పట్ల కానీ, బిడ్డల పట్ల కానీ, సమాజం పట్ల కానీ, స్నేహితుల పట్ల కానీ నన్ను బంధించి పీడించేది ఏంటి? ఇమేజ్. నేను అధికంగా ప్రేమించిన నా భార్య ఒక మాటన్నా, భర్త ఒక మాటన్నా భరించలేము. క్లోజ్గా ఉన్న ఫ్రెండ్ విడిపోతే నా మనసు కకావికలమైపోతుంది. కారణం ఇమేజ్. ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఇమేజ్. వీ కెన్ బి ఫ్రెండ్స్, రైట్? ఏంటి లాభం అంటే, రేపు ఏ కారణం చేతైనా ఏ బంధమైనా విడిపోక తప్పదండి. డెత్ ఉంది కదా, మొత్తాన్ని క్లీన్ చేసేది. దాని ముందు కావచ్చు, దాంతో కావచ్చు, దాంతో అన్నీ పోతాయి, దాని ముందు చాలా పోతాయి. పోలా, ఎంతమంది స్నేహితులు వచ్చారు, ఎంతమంది స్నేహితులు పోయారు, ఎన్ని సంబంధ బాంధవ్యాలు వచ్చినాయి, ఎన్ని పోయినాయి, ఎన్ని రాబోతున్నాయి, ఎన్ని పోబోతున్నాయి, అన్నీ వస్తాయి పోతాయి. మరి రావటం చూస్తున్నాం, పోవటము చూస్తాం కొన్ని.
మరణించినప్పుడు అన్నీ పోతాయి. ఈ పోవటం అనేటప్పుడు నా దుఃఖం లేకుండా చేస్తుంది నాకు ఇమేజ్ లేకపోతే. వెన్ ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఇమేజ్, వాట్ ఈస్ దట్ ఐ am గోయింగ్ టు క్రై ఆఫ్? ఒక మంచి స్నేహితుడే ఉన్నాడు అనుకోండి, నాకు ఏ రకమైన ఇమేజెస్ లేవు, రైట్? వితౌట్ ఇమేజ్ ఒక ఫ్రెండ్, we live happily, we will really joyfully, we both are same set human beings, so we share, we care. Some reason is gone off, do I have to kill myself for that? Same thing is applicable in the close relationships also. To be honest, చెడ్డ విషయం అనుకోకపోతే భార్యాభర్తలు ఉన్నారు, ఎవరో ఒకళ్ళు పోవాలిగా ముందు, కాదా? ఇద్దరు కలిసిపోతారా? మరి నిజంగా అభిమానం ఉన్న వ్యక్తి అయితే భార్య పోతే భర్త మరణించిన కేసులు చాలా ఉన్నాయి. ఆమె లేకపోతే ఉండలేక చచ్చిపోయినవి ఉన్నాయి, మనకు తెలుస్తాయి కదా, ఫ్యామిలీస్లో తెలుస్తాయి. వాళ్ళు ఎవరితో మాట్లాడరు. నేను చూశాను కొంతమందిని, బిడ్డ పోయాడని చెప్పి తల్లి అట్లే కృషించి చనిపోతుంది. ఏమిటి అక్కడ చంపుతున్నది? దిస్ ట్రమెండస్ ఇమేజ్ ఈజ్ గోయింగ్ టు కిల్. ఆ భావాలు, ఆ భావ పరంపర, అనుభవాలు అంతా కూడా మనసులో గుర్తొచ్చి మనిషి పతనం అయిపోతాడు. అదే చూడండి, సాయిబాబా తనకు అత్యంత ప్రాణం అంత దగ్గర అనుకున్నటువంటి తాత్య మరణావస్థలో ఉన్నప్పుడు వెళ్ళి కూడా చూడరు. మనం ఏం చెప్తామంటే ఇక్కడ సాయిబాబా దేవుడు కదండి అంటాం. నువ్వు సాయిబాబా దేవుడు అనుకున్నావంటే నీకు సాయిబాబా అసలు అర్థం కాదు. అవును, అందుకోసమే మానవ జీవితానికి ఆదర్శంగా ఉండడం కోసమే ఆయన ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. బాబా అన్ని రకాల పాత్రలు పోషించిన సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇట్ ఈస్ నాట్ దట్ సాయిబాబా ఆయన ఏదో దేవుడు దూరంగా పెట్టేసి మనకి లాభం లేదు, ఆయన వరకే సాధ్యం అనుకున్నట్టయితే సాయిబాబా సచ్చరిత్ర మనకి ఏ రకంగా ఉపయోగపడదు. ఇట్ ఈస్ బ్లూ ప్రింట్ ఆఫ్ మై లైఫ్, ఓకే, ఏ హ్యూమన్ లైఫ్ అండి, నాట్ మై లైఫ్, ఇట్స్ ఎ హ్యూమన్ లైఫ్, హౌ ఎ మ్యాన్ సపోజ్ టు లీవ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ తాపత్రయం అంతా కూడా ఈ చిన్న ప్రయాణం ప్రశాంతంగా జరగటానికే తప్ప మరొకటి కానే కాదు. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన నిత్య సత్యం సాయి తత్వం. మనం క్రియేట్ చేసుకున్న ఇమేజెస్సే మన దుఃఖానికి కారణాలు. అయితే వాటిని తొలగించుకోవటానికి మనం ఏం చేయాలి, ఎటువంటి ఎరుక అంటే ఒక జాగృతి, ఒక అవేర్నెస్, దానికి మనం ఏం చెయ్యాలి, ఇలాంటి ఎన్నో విషయాలను మీరు తెలుసుకున్నారు కదా, వాటిని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.